జేసీకి ఏం కోపం వచ్చింది? బాబు తండ్రి గాని మా అయ్య గాని ఏం చేయలేరని తిట్టేశారు. వేసవిలో దేశం మొత్తం నీటి కోసం అల్లాడిపోతుంది. చుక్క నీరు కోసం ప్రజలంతా నానా తంటాలు పడుతూ ఉంటారు. ఇక కరువు ప్రాంతాల పరిస్థితి వేరే చెప్పనే అక్కర్లేదు. వేసవికి ఊరు వదిలేసే గ్రామాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాల్లో ఉన్న లోపమే. వర్షాలు పడిన సమయంలో ప్రతి చుక్కాని భవిష్యత్తు తరాల కోసం ఉపయోగించలేకపోతున్నాయి. ఈ విషయంలో వివిధ రాష్ట్రాల తీరు వివిధ రకాలుగా ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ కరువుకు పెట్టింది పేరు. ఇక్కడ కరువు కూరలో చిక్కుని అల్లాడుతున్న గ్రామాలు ఎన్నో. అయితే దేవుడు కరుణించకపోతే చంద్రబాబు గాని ఆయన తండ్రి గాని మా అయ్య గాని ఏమీ చేయలేరని చెప్పారు. అనంతపురం జిల్లాలో కరువు నీటి సమస్యపై నిన్న సిపిఎం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సిపిఎం నేతలు కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన విరమింపజేసేందుకు టీడీపీ ఎంపీ దివాకర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అధికారుల వద్ద కూర్చొని మాట్లాడాలి, అల్లరి చేసి నశించాలి అంటే ఏంది నశించేది అంటూ జేసీ అసహనం వ్యక్తం చేశారు. మీరు నిరసన తెలిపారు, రండి కలెక్టర్ దగ్గర కూర్చొని మాట్లాడదాం అంటూ సిపిఎం నేతలను ఉద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు. మరోవైపు హంద్రీ నీవాను వెడల్పు చేయాలి, కొంటలో కట్టుకోవాలి, అప్పుడే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు జేసీ. భూమాతను పొడిచి చంపుతున్నాం, ఎక్కడైనా చుక్క నీరు వస్తుందా అని ఆయన ప్రశ్నించారు. వర్షాలు రాకపోతే ఎవరు ఏం చేయలేరని చెప్పారు. దేవుడు కరుణించకపోతే చంద్రబాబు కూడా ఏం చేయలేడు, వాళ్ళ నాన్న ఏమి చేయలేడు, మా అబ్బాయి ఏమి చేయలేడు అంటూ ఆందోళనకారులను ఉద్దేశించి జేసీ వ్యాఖ్యానించారు. For more videos, please subscribe our channel.